రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రానుడై ఉన్నాడు. ఆమేన్. ప్రేమతో తండ్రి, ఆరాధన కొరకై కొన్ని మాటలు మా వెనుకలో దేవునికరంగా చేయండి. సర్వశక్తివంతురానికి స్తోత్రాలు నాకు చెల్లిస్తూ మా హృదయాలను ఆరాధనతో ఎందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పౌలు రోమీలకు రాస్తున్నటువంటి ఈ మాటలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుడు పౌలుని ప్రేరేపించి రాయించాడు. చాలామంది అభిప్రాయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తుకు ఎటువంటి అధికారం లేదు, అతను ఒక దాసుడు, ఒక సాధారణమైన మనిషి మాత్రమే, కానీ దేవుని కుమారుడు కాదు, దేవుడు అంతకన్నా కాదు అనే ప్రచారాలు దాదాపుగా 15 లేక 1400 సంవత్సరాల నుంచి ప్రకటించేవారు. భారతదేశంలో, ప్రపంచ దేశములలో యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించకపోవడానికి బలమైన కారణాలు కొన్ని ఉన్నాయి. దాని ద్వారా యేసుక్రీస్తుని దేవుడిగా, యేసుక్రీస్తు సార్వభౌమ అధికారుడిగా, యేసుక్రీస్తు ఈ సృష్టికి కర్తగా ప్రజలు అంగీకరించకపోవటానికి బైబిల్ అర్థం కాకపోవటం వల్ల జరుగుతుంది. బైబిల్లో సర్వసాధారణంగా అక్షరాలు చదువుకునే వారు లిస్ట్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి. బైబిల్ అనేది ఒక ఆత్మ సంబంధమైన గ్రంథం అని గ్రహించలేనటువంటి వారు బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇది మొదటి. రెండవది, యేసుక్రీస్తుని దేవుడిగా భారతదేశంలో మెజారిటీ ఎందుకు గుర్తించడం లేదంటే, యేసుక్రీస్తును సిలువ వేసిన వారు తన స్వజనులు వేశారు. ఎవరు సిలువేశారు? యూదులు సిలువేశారు. కాబట్టి యేసుక్రీస్తుని యూదులు చంపేశారు. యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అవుతాడు అనేది భారతీయులు నమ్ముతున్నటువంటి సత్యం. రెండవది గమనిస్తే, యేసుక్రీస్తుకు తండ్రి లేడు, కాబట్టి యేసుని మేము నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి తండ్రి ఉంది. నీ తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, వాళ్ళ తండ్రి ఉన్నాడు, వీళ్ళ తండ్రి ఉన్నాడు. కాబట్టి తండ్రి లేని వాడు కనుక యేసుక్రీస్తు శాస్త్రీయమైనటువంటి వాడు కాదు, కాబట్టి నమ్మాల్సిన అవసరం లేదు అనే తప్పుడు బోధన భారతదేశంలో సోషల్ మీడియాలో ప్రకటింపబడుతున్నాయి. ఒకటి, అది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే, యేసుక్రీస్తుని భారతీయులు దేవుడిగా ఎందుకు నమ్మట్లేదంటే, యేసుక్రీస్తు అనేవాడు విదేశానికి చెందినటువంటి వాడు, భారతదేశానికి చెందినవాడు కాడు. అంటే మూడవ కారణం. కాబట్టి ఇలాగ రకరకాల కారణాలు ఉన్నందువలన యేసుక్రీస్తుని దేవుడు అని నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
యేసుక్రీస్తుకు ఇవ్వబడినటువంటి అథారిటీస్ ఏంటో, యేసుక్రీస్తు యొక్క విధి విధానం ఏంటో, అసలు యేసుని ఎందుకు నమ్మాలి, యేసుని మనం ఎందుకు ఆరాధించాలి అనే మాటలు ఈ మధ్య ఈ దినము, ఈ ప్రభు దినములో మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. రండి, మొదటిదిగా చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యేసుక్రీస్తుని ఎందుకు దేవుడిగా నమ్మాల్సిన అవసరం ఉంది, యేసుక్రీస్తును ఎందుకు మనము ఆయన్ని మనం ఆరాధించాలి, ఎందుకు మనం ఆయన పూజించాలి, అసలు యేసుక్రీస్తుకు మనకున్న సంబంధాలు ఏంటో బైబిల్లో నుండి మనం పరిశీలన చేస్తాం. చదువు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఉండే జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అది విషయం. దేవుడు యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. వెలుగైన దేవుడు చీకటిలో సంచరించుచూ వచ్చాడు కానీ 33,000 సంవత్సరాలు. కానీ చీకటిలో ఉన్నటువంటి మనుషులు ఆయనను దేవుడిగా ఏం చేయలేకపోయారు, గుర్తించలేకపోయారు. చీకటిలో సంచరించాడు. ఇక్కడ చీకటి అంటే లోకము అని అర్థం. ఆయనను జీవము అని వర్ణించబడింది. జీవము లేక ఆయన వెలుగు అని వర్ణించబడింది. ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తునాథుడు 33,000 సంవత్సరాలు మనుషుల మధ్యలో ఆయన ప్రకాశించినప్పటికీ చీకటిలో నివసిస్తున్న మనుషులు ఆ జీవపు వెలుగైన యేసుక్రీస్తుని దేవుడిగా గుర్తించలేకపోయారు. ఎందుకు గుర్తించలేకపోయారో క్రొత్త నిబంధనలో ఆన్సర్ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4 వచనాలు. ఎందుకు ఆయన గుర్తించలేకపోయారు? 33,000 సంవత్సరాలు జీవిస్తే ఎందుకు గుర్తించలేకపోయారు? 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. ప్రకాశం అంటే అర్థమైంది వెలుగనే. ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి కలుగజేశారు. అందుకనే వారు గ్రహించలేకపోయారు. ఆయన దేవుడుగా ఎందుకు గ్రహించలేకపోయారంటే సువార్తను నమ్మడం లేదు. సువార్త అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, లేఖనముల ప్రకారంగా భూమి మీద పుట్టాడు, లేఖనముల ప్రకారంగా జీవించాడు, లేఖనముల ప్రకారంగా తన శిలువ మరణములు చెందాడు, లేఖనముల ప్రకారంగా మృత్యుంజుడయ్యాడు, లేఖనముల ప్రకారం తిరిగి పునరుత్థానుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మరలా రాబోతున్నాడు అని మనోనేత్రము గ్రహించలేకపోతుంది. అది చీకటి అంటే, అది గుడ్డితనం అంటే. లోకంలో అటు ఇటు కొట్టిమిట్టాడుతున్నారు కానీ ఆయనను దేవుడిగా గుర్తించలేకపోతున్నారు. వారు ప్రజలే నమ్మలేదు కదా అంటున్నారు. ఏమంటారు? వారి ప్రజలే నమ్మలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే స్వదేశంలో ఘనత పొందడు అనే ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో. ఏమనుంటుంది? స్వదేశంలో ఘనత పొందడు. ప్రతి వ్యక్తి పట్ల అదే. ప్రతి వ్యక్తి పట్ల అదే.
స్వదేశంలో ఘనత పొందుడు అనడానికి మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. కొండారెడ్డిపల్లి ఏ నియోజకవర్గానికి చెందింది? కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి ఊరండి. మరి ఆయన ఎక్కడ పోటీ చేసి గెలిచాడు? ఫస్ట్ కొడంగల్లో పోటీ చేసి గెలిచాడు. ఎందుకు ఇక్కడ పోటీ చేయలేదు? రాజకీయ అర్థమవుతుందా? అర్థమైందా లేదా? అలాగనే ఇక్కడ స్థానికమైనటువంటి ప్రజలు గుర్తించడానికి కొంచెం కష్టమవుతుంది. యేసుక్రీస్తుని కూడా తన ప్రజలు ఏం చేశారు? సిలివేశారు. తన ప్రజలు నమ్మలేదు. ఒక లీడర్ పరిస్థితి కూడా అంతే, ఒక నాయకుడి పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఎక్కడో పుడతాడు, ఎక్కడో పోటీ చేస్తాడు. పుట్టిన ఊళ్ళో పోటీ చేయట్లేదు. అలాగున ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా ఆయన పుట్టిన ఊరిలో కాదు నిలబడేది. ఎందుకని? ఇది ఎంత నగ్న సత్యమో యేసుక్రీస్తుని కూడా ఆ ప్రాంత ప్రజలు గుర్తించకపోవడానికి పెద్ద విశేషమేమీ కాదు. అందుకని బైబిల్లో స్వదేశంలో ప్రవక్త ఏం కాదు, గణపరచబడడు. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడు. యేసు సాక్ష్యం. కాబట్టి అది యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, వడ్డీ చెప్పలా. తన ప్రజలు తనను ఎందుకు గుర్తించలేకపోయారో, తన ప్రజలు ఏమని గుర్తించారంటే వడ్లవాణి కుమారుని గుర్తించారు, మరియ కుమారుడు యోసేపు కుమారుని గుర్తించారు, వాళ్ళ అన్నదమ్ముల్లో సహోదరులు మనతో పాటే ఉన్నారు కదా అని గుర్తించారు. కానీ ఆయన ఏమని గుర్తించలేకపోయారు? ఆయననే దేవుడు అని గుర్తించలేకపోయారు. కాబట్టి ఈ దినాలు మనం చూస్తే అందువలన యేసుక్రీస్తుని అంగీకరించకపోవటానికి అదొక అలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి యేసుక్రీస్తుని మనం ఎందుకు పూజించాలి? మనం ఎందుకు ఆరాధించాలి? మరి ఆయన దేవుడిగా ఎక్కడైనా చెప్పాడా అని ఆలోచిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనం చదవండి. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. కరెక్ట్. ఆ టాపిక్ మాత్రమే చదవాలి. ఆ ముందో పైన కింద ఉంటుంది అవ్వచ్చు. ఎన్ని వచ్చినాం? 33. ఏదైనా రెఫరెన్స్ చెప్తే కిందన పైన చూడాలి, ఒకవేళ బై మిస్టేక్ ఏదో జరిగిందని. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవునివని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేయుచున్నావు, నిన్ను రాళ్లతో కొట్టుదువు గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అర్థమైందా? అన్ని వాక్యాలు రాయబడవు బైబిల్లో. అన్ని రాయబడాలి అంటే సముద్రాలు అన్ని కలిపినంత సిర కానీ ఆకాశం అంత విశాలమైన పేపర్ కానీ సరిపోదు అని రాయబడింది బైబిల్లోని. కాబట్టి ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు చెప్పుకొని ఉంటే వాళ్ళు ఈ మాట అంటున్నారా? చెప్పుకోకపోతే ఈ మాట అంటున్నారా? అంటే పై భాగాల్లో బహుశా చెప్పుకొనే ఉండింటాడు. వాళ్ళకి ఏమని కోపం వచ్చిందంట? అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు. అర్థమైందా? సర్వాధికారము కలిగిన వాడని చెప్పుకున్నాడు.
నేను మీలాంటి సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను కామన్ మ్యాన్ని కాదు, నేనే దేవుణ్ణి అన్నట్టుగా ఆయన ప్రకటించుకున్నారు. అయితే వాళ్ళకి వెర్రి కోపం వచ్చింది. ప్రకటించుకున్న వారిని ఏమంటున్నారు? కాబట్టి నీవు దేవదూషణ చేయుచున్నావు కనుక నిన్ను రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నావు. రాళ్ళు ఎందుకు పడ్డాయి? సెలవుకి ఎందుకు అప్పగించారు? దేవదూషణ చేశాడని. మనిషే కానీ దేవుడని చెప్పుకుంటున్నాడు. అది ఎక్కడ చూస్తే ఆయన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు అనడానికి కూడా ఆధారం మనకు కనపడుతుంది. రెండో ఆధారం చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్తలో చూస్తే 2వ అధ్యాయంలో చూస్తే ఒక మాట రాయబడింది. 7వ వచనం, 6వ వచనం, 7వ వచనం చదవండి. ఇక్కడ కూడా ఏమర్థమవుతుంది? శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది. శాస్త్రులు అంటే ఎవరు? యూదులు. అక్కడ కూర్చుండి ఉండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడు? తమ హృదయంలో ఆలోచించుకొనిరి. ఇక్కడ ఎంత సింపుల్ లాజిక్ ఉంది. పాపమును క్షమించే అధికారం ఎవరికి ఉందని తెలుసు? ఫార్ములా తెలుసు. మళ్ళీ వాళ్ళకు ఏం తెలుసు? ఫార్ములా తెలుసు. పాపమును క్షమించే అధికారం దేవుడికి ఉంది అనే సంగతి తెలుసు. మరి ఇక్కడ క్షమిస్తూ ఉన్నాడంటే మనము ఎతుకుతున్న దేవుడు ఈయననే కాబోలు, అందుకే ఈయన పాపమును క్షమిస్తున్నాడు అనే ఆన్సర్ మనకు వారికి ప్రాక్టికల్ అర్థం కాదు. ఫార్ములా అర్థమైన ఈజీగా, ప్రాక్టికల్ అర్థం కాదు. ఎవరంటే వీళ్ళు కామన్ మ్యాన్స్ కాదు. వీరందరూ యూదులే, వీరందరూ శాస్త్రులే, ప్రజ్ఞశాలులే. వాళ్ళని మనం స్కాలర్స్ అని పిలవచ్చు. ఒక గొప్ప వేదాంతులు, సిద్ధాంతులను కూడా మనం పిలవచ్చు. దైవ జ్ఞానం కలిగిన వారిని పిలవచ్చు. లోక జ్ఞానము, తత్వజ్ఞానం కలిగిన వారిని పిలవచ్చు. అన్ని శాస్త్రాలలో వారికి ప్రావీణ్యత ఉంది అని పిలవచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరేంటంట? శాస్త్రం. సకల శాస్త్రాలను వారు ఆవపూస పట్టిన వారని మనం నమ్మచ్చు. పాండిత్యము కలిగిన వారని నమ్మచ్చు. కానీ వారు ప్రాక్టికల్గా యేసుక్రీస్తుని ఏమని నమ్మలేకపోయినారు? గుర్తించలేకపోయారు. పాపమును క్షమించాడంటే ఈయననే దేవుడు కాబోలేమో, మన దగ్గర ఉన్న ఫార్ములాకి ఈయన నిలువెత్తు నిదర్శనం కాబోలు, కాబట్టి మనం ఈయనకు సాగిలపడదాం, ఈయనని సేవిద్దాం, ఈయన నమ్ముకుందాం, ఈయనను పూజిద్దాం అనే ఆలోచన ఆనాటి శాస్త్రులకు రాలేదు. అందువల్ల భారతదేశంలో ఉన్నవారు ఇదిగో యేసుక్రీస్తును ఎలాగ నిందించడానికి కారణమవుతూ వచ్చింది. పాపమును క్షమించే సార్వభౌమాధికారం కలిగిన వారు ఆయన తప్ప ఈ విశ్వములో మరి ఎవ్వరు కూడా పాపిని ప్రేమించి పాపాన్ని క్షమించిన వారు లేరు. పాపమును క్షమించి పాపిని ప్రేమించిన వారు లేరు. అందరూ కూడా శిక్షకు అప్పగించిన వారే, అందరూ పనిష్మెంట్ ఇచ్చిన వారే, అందరూ హింసించినటువంటి వారే. కోటాను కోట్ల సంవత్సరాలు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారందరి జీవితంలో ప్రతి వ్యక్తి తన దోషములను బట్టి, తమ పాపములను బట్టి శిక్ష పొందినటువంటి వారే తప్ప ఆ పాపిని, పాపమును క్షమించిన వారు ఒకరు కూడా లేరు. ఎందుకంటే ఈయన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు అనిపించుకోవడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఒకటండి 95వ కీర్తన 3వ వచనం చదవండి. ఆయన సర్వాధికారం గల దేవుడు అనడానికి 95వ కీర్తనలో 3వ వచనంలో రాయబడింది. యెహోవా మహాదేవుడు, యెహోవా మహాదేవుడు దేవతలందరికి
అందరికి పైన మహాత్యము గల మహారాజు మహాత్యము కలిగినటువంటి మహారాజు. భారతదేశంలో నమ్ముతున్నటువంటి మాట ఏంటంటే దేవతలందరికీ పెద్ద దేవుడు ఎవరని నమ్ముతారు? దేవతలందరికీ శివుడు, ఇంద్రుడు. దేవతలందరికీ పెద్ద దేవుడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రలోకం అంటారు కదా. దేవతలందరికీ పెద్ద దేవుడిని భారతీయులు నమ్ముతారు. మంచిదే. ఎవరి మనోభావాలు మనం దెబ్బతీయాల్సిన అవసరం లేదు. అయితే ఫార్ములా ఏంటంటే పాపము లేనివాడే పాపములను ఏం చేస్తాడు? క్షమించగలడు. ఇది మొదటిది. రెండవది, దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఆయన భౌతిక సంబంధమైన వాడుగా ఉండకూడదు. భౌతిక సంబంధమైన వాడిని ఏమని పిలుస్తారు? మనిషి అంటారు. మనిషికి అలవాట్లు ఏంటంటే రాగద్వేషాలు ఉంటాయి, కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, జలసి ఉంటుంది, ఎదుటి వ్యక్తి మీద నేరం మోపుతాడు. ఈ లక్షణాలు ఉంటాయి ఎవరికి? మనిషికి. అది దేవుడికి అయితే ఎంతమంది నేరం మోపినా దాన్ని క్షమించే మనసు ఉంటుంది. అది దేవునికి మనిషికి ఉన్న వ్యత్యాసం. కాబట్టి దేవునికి ఖచ్చితంగా కామపు వాంఛను చేయించిన వాడై ఉంటాడు. అతీతంగా జీవించేవాడు అంటాడు. మనిషికి ప్రతి మనిషి ఏదో ఒక రోజున తన హృదయంతరంగములో ఉన్నటువంటి ఆ షడ్గుణములకి లోబడిన వాడవుతాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకి లోనైన వాడే మనిషి. వాటికి అతీతమైన వాడిని ఏమని పిలుస్తారంటే దేవుడు అంటారు. ఎదుటి వ్యక్తి సహాయం చేసే వ్యక్తిని ఏమంటారు? అయ్యా, సమయానికి దేవునిలాగా సహాయపడ్డావు, సమయానికి దేవునిలాగా నన్ను ఆదుకున్నావు, సమయానికి దేవునిలాగా నన్ను కాపాడావు. అర్థమవుతుందా లేదా? వాడు దేవుడు కాదు, కానీ నువ్వు నన్ను ఆదుకున్నావు, నాకు సహాయం చేసావు, నన్ను కాపాడావు, నాకు మేలు చేసావంటే ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? దేవుడు. అంటే దేవుడు కీడు చేసేవాడు కాదు అని అర్థం. దేవుడికి ఏ లక్షణం ఉంది? ఇతరులకు ఎవరికి కూడా హాని చేసేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు, నష్టాన్ని చేసేవాడు కాదు. అందుకనే ఆయనకి ఏం రాయబడింటే దేవతలందరికీ పైన ఆయన ఏం కలిగినట్ట? మహారాజు, లేదంటే మన భాగంలో సర్వాధికారం కలిగినటువంటి వాడు. పాపములు క్షమించడానికి సర్వాధికారం కలిగినటువంటి వాడు. రెండవది ఏంటంటే ఈయన శరీర రీతిగా ఇశ్రాయేలులో పుట్టాడు, యూదులలో. కానీ ఈయన వారనుకున్నట్టు మనిషి కాదు. మళ్ళానండి ఆ ప్రత్యక్షత పౌలు గారికి అర్థమైంది. పౌలు గారి ద్వారా దేవుడు రోమీయులకు రాపిస్తూ ఉన్నాడు. ఏమని? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఏమని రాస్తున్నాడు? ప్రేతరుడు వీరి వారు 9:5 రోమ. పీతరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి శరీరమును బట్టి పుట్టాడంట. ఆయనకు ఒక శరీరం అవసరమైంది. దేవుడుగా వస్తే శరీరంతో మనుషులకు అర్థం కాదు. కాబట్టి యేసుక్రీస్తు నామధారుడిగా సశరీరుడిగా ఆయన భూమి మీదకి రావటానికి అవశ్యం తథ్యమైంది. అందుకే శరీరమును బట్టి వీరిలో పుట్టాడు, రక్తమాంసములు గలవాడయ్యాడు. కానీ వారనుకున్నట్టు ఆయన ఒక కామన్ మ్యాన్ కాదు అనేది ఎవరికి అర్థమైంది?
పౌలు గారికి అర్థమైంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడే. అంత మాత్రమే కాదు, ఆయన నిరంతరము ఏమైనాడంట? స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరం ఏమైనాడు? అనుగ్రహించాడు. ఎలా దేవుడయ్యాడంటే పాపములు క్షమించే అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది భూమి మీద. దేన్ని బట్టి? మార్క్స్ వార్త 2వ అధ్యాయం 7వ వచనం. అందుకే ఆయన దేవుడయ్యాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని బట్టి సర్వాధికారి అయిన దేవుడు ఎందుకయ్యాడంటే శరీరంను బట్టి వాళ్ళతో పుట్టాడు కనుక నిరంతరం స్తోత్రాలుడైనందువలన దేవుడయ్యాడు. రెండవదిగా చూస్తే మార్క్స్ వార్త 2వ అధ్యాయం 7వ వచనం, పాపమును క్షమించే అధికారం కలిగిన వాడు కనుక ఆయన దేవుడయ్యాడు. పాపమును క్షమించే అధికారము కలిగిన వాడు ఆయన. వారు నమ్మినా నమ్మకపోయినా పాపములను క్షమించే అధికారము ఎవరికి ఉందని చెప్పారు? ఫార్ములా చెప్పారు. దేవుడు ఒక్కడికే ఉంది కదా అని ఫార్ములా గ్రహించాడు వారు. కాబట్టి ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. మూడవదిగా చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మూడవదిగా చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలము ఉండు. ఎన్ని కాలాలు అంట? భూత వర్తమాన భవిష్యత్ 3 కాలాల గురించి ఇక్కడ రాయబడుతున్నాయి. అంటే దేవుడు ఏ కాలంలోనైనా ఉంటాడని అర్థం. మనిషి ఒక కాల పరిమితి కలిగిన వాడు. చూడండి, రాజ్యాలను ఏలిన వారు, రాజ్యాలను వణికించిన వారు ఒక కాలానికి చెందిన వారుగా మనం గుర్తిస్తాం. అంటే ఎంత గొప్ప నియంతైనా, ఎంత చక్రవర్తి అయినా ఒక కాలానికి చెందినవాడు, సర్వకాలానికి చెందినవాడు కాదు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, మనం ఆలోచన చేస్తాం, శాతవాహనులు అనగానే 11వ శతాబ్దానికి చెందిన వారని నమ్ముతాం. లేక గ్రీక్ వీరుడు అశోక చక్రవర్తి అనగానే క్రీస్తు పూర్వము 322, 324 వరకు పాలించాడని చెప్తాం. అలానే శాతకర్ణ, అదేదో పేరుంటుంది, కులకర్ణ అని, శాతకర్ణుడు. కాబట్టి ఇలాగ చూస్తే, రుద్రమాదేవిని చూస్తే, ఝాన్సీ లక్ష్మీబాయిని చూస్తే వారు ఒక కాలానికి చెందినవారు. హిట్లర్ని చూస్తే ఒక కాలానికి చెందినవాడు, ఒక శతాబ్దానికి చెందినవాడు. ఆ తర్వాత వాళ్ళ కాలగర్భంలో కలిసిపోతారు, మరలా లేరు. ఇక వాళ్ళ హిస్టరీ లైవ్ లేదు. అందుకే ఇక్కడ ఏమంటుంటే ఆయన సర్వకాలములో ఉన్నవాడు. ఒకవేళ దేవుడు అనేవాడే లేకపోతే ఇక కాలానికి ఏ ఆధారాలు ఉండవు, అంతటితో ఫుల్ స్టాప్ అవుతారు. అందుకని ఆయన ఏమై ఉన్నాడంటే ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన మొదటివాడును కడపటివాడునై ఉన్నాడు. కానీ సర్వాధికారం అంటే ఆయన మొదటివాడు, కడపటి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, 9వ వచనం చదవండి. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన నేనే అంటున్నాడా? ఇంకెవరైనా ఉన్నాడు అంటున్నాడా? అల్ఫా ఒమేగా అంటే ఆదియు అంతమును నేనే. ఇంకేం చెప్తున్నాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలమందు
ఉండువాడను నేనే అని అని సర్వాధికారియు దేవుడు నన్ను ప్రభు సెలవిస్తున్నాడు. సర్వాధికారియు దేవుడు. అందుకనే ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు నీ కొరకై నా కొరకై ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది అపొస్తల కార్యం 7వ అధ్యాయం 52వ వచనం అనుకుంటా. అపొస్తల కార్యం, ఆయన నివాసం ఏంటిది, ఆయన స్థానం ఏంటిది, ఆయన స్థితిగతులు ఏంటివి, ఇంత గొప్ప దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ముష్కరులారా, ఆకాశం నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఏమంట, హస్తకృతములు అంటే ఏమంటాడు, ఆకాశము నా సింహాసనం, భూమి మరి ఇక నడి ఉంది, ఈ పై భాగం ఏడుంది. ఆకాశం సింహాసనంలో సీట్లో కూర్చుంటే కాలిన కిందికి పెట్టి అంట, భూమి ఏమైంది, పాదపీఠమైంది. మరి ఇంకా ఆయన ఏడున్నట్టు అంటే ఇంత సర్వోన్నతుడైన దేవుడిని మనుషులు చిన్న గది కట్టి దాన్ని పెట్టమనుకుంటున్నారంట. అర్థమవుతుందా? ఇంత గొప్ప దేవుడు నీ కొరకై నా కొరకై. ఆయన నివాసం చూస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయం, ఆయన నివాసాన్ని గురించి చూస్తే ఆయన మాట్లాడిన మాటలు చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఎక్కడుంటాడంటో అక్కడ చెప్తాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. 11వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఎత్తించును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండల మీదకి ఎక్కెదను, మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఆయన ఎక్కడున్నాడంట? ఉత్తర దిక్కున సభా పర్వతముల మీద కూర్చున్నటువంటి దేవుడు. ఆ దేవునితో సమానమైన వాడు లేడు, కానీ నేను సమానము అనుకుంటున్నాడంట. అందుకని బయట పాడతారు, సమానములెవరు ప్రభు అని ఒక పాట పాడుకుంటారు. మనం పాడం కాదు, ఆయనతో సమానమైన వాడు లేడు. అంత గొప్ప దేవుడు నీ కొరకై నా కొరకై నిన్ను నన్ను నరకానికి వెళ్ళకుండా, మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చి నరకానికి సమీపిస్తున్నప్పుడు ఆయన మన పట్ల ప్రేమ చూపి, జాలి చూపి, దయ చూపించి ఆ నరకం అగ్నిగుణను తప్పించడానికి పరలోక వైభవాన్ని విడిచి దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా, సాత్వికుడిగా, ఒక మనిషిగా ఈ లోకానికి యుగ పురుషుడిగా, శక పురుషుడిగా దిగి వచ్చాడు. అందుకే మనుషులు గుర్తుపట్టలేకపోయారు, గ్రహించలేకపోయారు దేవుడిగా. అంతగా రిక్తుడవుతూ వచ్చాడు, శిలువ మరణం చెందినంతగా రిక్తుడవుతూ వచ్చాడు. నేను ఆ దోషములన్నింటి భరించిన వాడు, చివరి రక్తం ఒకటి నీ కొరకు నా కొరకు దారపోస్తూ వచ్చాడు. ఆ రక్తదానం ద్వారా మన ప్రతి పాపములను కడిగాడు.
పవిత్రపరిచాడు మనల్ని, మన దోషులను క్షమించాడు. నరకానికి శిక్షకు మనం పాత్రులమైనప్పుడు మార్క్స్ వార్తలు అతని పాపములు క్షమించిన దేవుడు నేను ఆ పాపములు క్షమిస్తూ వచ్చాను. ఇంత మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్తున్నాడంటే ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే వారి పాపములను వారి వారి అక్రమములను ఇక ఎన్నటికీ ఎన్నటికి జ్ఞాపకము చేసుకోను. చేసుకొనును. మన దోషములకి శిక్ష మనం పొందవలసి ఉండగా ఆయన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి సర్వాధికారం కలిగిన దేవుడు, భూతవర్త భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, సభాపర్వతం మీద నివసించే దేవుడు, అంతటి మహనీయుడు మహానుభావుడు నీరునిగా దరిద్రుడిగా నీ కొరకే నా కొరకే తగ్గించుకొని సాధారణమైన మనిషిగా ఆయన రక్త మాంసం గలవాడిగా భూమి మీద జీవించి శిలువ మరణం చెంది చివరి రక్తపట్టు ధారపోశాడు. ఆ రక్తధారంలో మనకు విమోచన విడుదల వచ్చింది. చిరుచంద్రుని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. తద్వారా మనం ఆయన ఏం చేయాలి? 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి వినిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు ఉండే దేవుడు కాబట్టి యుగ యుగములు మనం ఆయన స్తుతించి ఆరాధించాలి. అట్టి అనుభవం దేవుడు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. ఆరాధించు.